Welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to my session, editorial analysis session. సో మన సెషన్లో ఏముంటుంది అనేది మనం ఆల్రెడీ రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్కి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. ప్రతిరోజు ఒక కోట్ ఆఫ్ డే ఉంటుంది, మోటివేషనల్ పర్పస్. అదేవిధంగానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఆల్రెడీ మనం ఫోబియాస్ మేనియాస్లో మ్యాక్సిమం లిస్ట్ తీసుకుని ఉన్నాము. అదేవిధంగానే ఎడిటోరియల్ వొకాబులరీ, ఈరోజు ఏ ఎడిటోరియల్ అయితే డిస్కస్ చేయబోతున్నాం దానికి సంబంధించినటువంటి టఫ్ వొకాబులరీ మనము డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మీకు వస్తాయి. ఆల్రెడీ ఫ్రేజల్ వర్బ్స్లో మనము ఈ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాము. సో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఈరోజు ఎడిటోరియల్కి సంబంధించినటువంటి ఇన్ డెప్త్ అనాలిసిస్, అదేవిధంగా టెస్ట్ ఆఫ్ ద డే. సో ప్రతిరోజు ఒక బ్రీఫ్ టెస్ట్ నేను మీ ముందరికి తీసుకొని రావడం జరుగుతుంది ఒక డిఫరెంట్ మోడల్తో. అదేవిధంగానే షార్ట్ కట్స్తో మనం సాల్వ్ చేసుకుంటాము. సో లెట్స్ గెట్ టు ద కోట్ ఆఫ్ ద డే. ఏం తీసుకొని వచ్చాను ఈరోజు మీకు ముందరికి? డ్రీమ్ యాజ్ ఇఫ్ యుల్ లివ్ ఫర్ ఎవర్, లివ్ యాజ్ ఇఫ్ యుల్ డై టుడే. ఏమంట? డ్రీమ్ చేయాలంట. ఎలా డ్రీమ్ చేయాలంట? నువ్వు ఎప్పటికీ బ్రతుకుంటావు అనే విధంగా నువ్వు డ్రీమ్ చేసుకోవాలా. లివ్ యాజ్ ఇఫ్ యుల్ డై టుడే. సో ఏ విధంగా జీవించాలి అంటే ఈరోజు చనిపోతానేమో అనేటట్టు జీవించాలి. ఏంటి సార్ ఇది అర్థం కాలేదు అంటే, సో మనం లైఫ్ ఎలా లీడ్ చేస్తాము? ఇంకా లైఫ్ ఉంది అనే విధంగా మనము బ్రతుకుతూ ఉంటాము. మనం ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. ఇంకా లైఫ్ ఉంది అనేటటువంటి ఒక ఆర్థోడాక్స్ థాట్తో మనం ఏం చేస్తామంటే, సో ఒకరిని ద్వేషించడం అంట, ఒకరిని దూరం పెట్టడము, హ్యాట్రైడ్, ఇలాంటివన్నీ ఆక్యుపై చేస్తాయి. అలా కాకపోకుండా ఈరోజే జస్ట్ ఇమాజిన్, ఈరోజే నేను చనిపోతానని నీకు తెలిస్తే, సో యూ జస్ట్ స్టార్ట్ ఫీలింగ్ అందరినీ దగ్గర తీసుకోవాలి అనే విధంగా, మన లైఫ్ని మ్యాక్సిమం లీడ్ చేయాలి అనే విధంగా మనము ప్రయత్నం చేస్తాం, అవునా కాదా? సో డ్రీమ్ ఎలా ఉండాలంట? సో ఎప్పుడు మనం లైఫ్ విల్ లివ్ ఫర్ ఎవర్ అంటే చాలా ఏండ్లు బ్రతుకుతాం అనే విధంగా డ్రీమ్ చేస్తూ ఉండాలి. అంటే డ్రీమ్కి ఎండింగ్ ఉండకూడదు, డ్రీమ్ చేస్తూనే ఉండాలి. అంటే నైట్ టైం మనం కంటామే, ఆ డ్రీమ్ కాదండి, గోల్ సెట్టింగ్, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. సో దానిలోకి ఎండింగ్ ఉండకూడదు, కానీ లైఫ్ ఈరోజే వెళ్ళిపోతుంది అన్నట్టుగా మనము జీవించాలంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద లైఫ్ టు ఇట్స్ ఫుల్లెస్ట్ అనేది దాని అర్థం అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఫోబియాస్ మేనియాస్లో ఉన్నాము, ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నాము. అండ్ మోరోవర్ ఇవి కూడా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే వస్తూ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఎరిథ్రోఫోబియా, సో మీకు లింక్ ఇస్తున్నాను. ఎరిథ్రోమైసిన్ ఏదో థ్రోట్ రిలేటెడ్ మెడిసిన్ అది. సో ఇవి ఏంటి? థ్రాంబోసైట్స్ మొత్తం మీద ఈ హీమోగ్లోబిన్కి సంబంధించి, బ్లడ్కి సంబంధించి అనేటటువంటిది ఒక పాయింట్ మనకి తెలిసినటువంటి విషయం. సో ఇక్కడ ఫోబియా అనేది మనం డైలీ చూస్తూనే ఉన్నాం. ఫియర్ ఆఫ్ రెడ్ లైట్స్ ఆర్ ఆఫ్ బ్లషింగ్. సో బ్లషింగ్ అంటే సిగ్గుపడటం, రెడ్ లైట్స్ అంటే తెలుసు. సో వీటిని చూస్తే భయము. సో అలాంటి భయాన్ని ఎరిథ్రోఫోబియా అంటారు. యూఫోబియా ఇది ఆల్రెడీ వచ్చింది, ఇంకోసారి చెప్తూ ఉన్నాను, నోట్ చేసుకోండి. యూఫోరియా అనే దానికి మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, విపరీతమైన పట్టరాని సంతోషాన్ని యూఫోరియా అంటారు. యూఫోబియా, సో సంతోషం ఎప్పుడు వస్తుంది? ఏదైనా సంతోషకరమైన వార్త వచ్చినప్పుడు. అలాంటి వార్తకు సంబంధించినటువంటి భయాన్ని ఈ యూఫోబియా అంటారు. లింక్ ఈజ్ యూఫోబియా. నెక్స్ట్ ఫ్రాంకోఫోబియా, గ్యాలోఫోబియా. సో ఫ్రాంకోమేనియా మనము లాస్ట్ క్లాస్లో చూస్తున్నాము. సో ఎక్సెసివ్ ఆబ్సెషన్ టువర్డ్స్ ఫ్రాన్స్ ఆర్ ఫ్రెంచ్ అనేసి. అదే ఇక్కడ ఫ్రాంకోఫోబియా అంటే ఏంటి అంటే ఫియర్ ఆఫ్ ఆంగ్లోఫోబియా గుర్తుందా మీకు? సో ఈ బ్రిటిషర్స్ని చూస్తే భయము, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని చూస్తే భయము అనేది ఆంగ్లోఫోబియా. ఇది ఫ్రాంకోఫోబియా అంటేనే ఫ్రాన్స్ లేదా ఫ్రెంచ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి భయం. అదేవిధంగానే గ్యాలోఫోబియా కూడా సేమ్, ఫ్రాన్స్ ఆఫ్ ద ఫ్రెంచ్కి సంబంధించినటువంటి భయం. అదేంటి సార్ రెండు ఎలా సార్? సో గ్యాలస్ ఇది ఏంటంటే ఆ పర్టికులర్ రోమన్ కింగ్డమ్లో ఈ గ్యాలస్ అనేటటువంటి పీపుల్ని పిలుస్తారనమాట. ఈ రోమన్ కింగ్డమ్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి పీపుల్ని గ్యాలస్ పీపుల్ అని చెప్పి పిలుస్తారు. అందుకు ఆ విధంగా వచ్చింది గ్యాలోఫోబియా అని చెప్పి. నెక్స్ట్ గ్యామోఫోబియాలో నేను మీకు ఇంకొక రూట్ మీకు గుర్తు చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. గమీ గుర్తొచ్చిందా? గమీ స్టాండ్స్ ఫర్ మ్యారేజ్. సో మ్యారేజ్కి సంబంధించిన గ్యామో పెట్టాడు ఇక్కడ, గమీ. సో గెమోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి భయం. అంటే పెళ్లి చేసుకోవాలంటే భయం, పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వాలంటే భయం. ఇలాంటి భయాన్ని గ్యామోఫోబియా అని అంటారు. నెక్స్ట్ మేనియాస్కి వెళ్ళిపోదాము. అట్లే ఇమ్మీడియట్లీ కంటిన్యూయేషన్ గెమోమేనియా.
సో ఈ గెమోమేనియా అంటే పెళ్లి చేసుకోవాలంటే ఇష్టం కాదు, కానీ ఇష్యూయింగ్ ఆడ్ మ్యారేజ్ ప్రపోజల్స్ అంటే ప్రపోజల్స్ని తీసుకొని వెళ్ళాలా, అది కూడా సెట్ కానటువంటివి చూయించాలా, ప్రపోజల్స్ చూయించాలా 10 మందికి అనేటటువంటి ఒక ఆబ్సెషన్ని గెమోమేనియా అంటాడు. సేమ్ లింక్ గమి మ్యారేజ్, తర్వాత మేనియా అనే రూటు క్రేజీనెస్, ఆబ్సెషన్, పిచ్చి అనే దానికి మేనియా అనేది లింకప్ అవుతుంది. నెక్స్ట్ గ్రేకోమేనియా, గ్రీస్ కానీ గ్రీక్స్ కానీ హెలెనోమేనియా అని కూడా అంటారు. హెలెన్ అనేటటువంటి క్వీన్ గ్రీక్కి సంబంధించినటువంటి ఆమె. సో కాబట్టి గ్రీకోమేనియా లేదా హెలెనోమేనియా అంటే గ్రీస్ లేదా గ్రీక్స్కి సంబంధించినటువంటి ఆబ్సెషన్, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోవడము, వాళ్ళ గురించి ఎప్పుడు మైండ్లో ఫిల్ అయి ఉండడము గ్రేకోమేనియా లేదా హెలెనోమేనియాలో హెలెన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ గ్రీస్. నెక్స్ట్ గ్రాఫోమేనియా, ఆల్రెడీ నేను మీకు రూట్ ఇచ్చున్నాను, ఇంకొకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. గ్రఫీ స్టాండ్స్ ఫర్ ఐదర్ రైటింగ్ ఆర్ ప్రింటింగ్, రైటింగ్ కానీ ప్రింటింగ్ కానీ సంబంధించినది గ్రఫోమేనియా. సో ఆబ్సెషన్ విత్ రైటింగ్, ఎప్పుడు రాస్తూనే ఉండాలనేటటువంటి ఒక ఆబ్సెషన్ని గ్రఫోమేనియా అంటారు. అదేవిధంగానే గైనకోమేనియాలో కూడా నేను మీకు ఆల్రెడీ లింక్ ఇచ్చున్నాను. గైన్ స్టాండ్స్ ఫర్ ఉమెన్. సో అబ్నార్మల్ సెక్సువల్ ఆబ్సెషన్ విత్ ఉమెన్ పట్ల సెక్సువల్ ఆబ్సెషన్, ఎప్పుడు ఈ యొక్క సెక్సువల్ థాట్స్తోనే ఫిలప్ అయి ఉంటే, అది కూడా అబ్నార్మల్గా ఫిలప్ అయి ఉంటే, అలాంటి ఒక ఆబ్సెషన్ని ఏమంటారండి గైనకోమేనియా అంటారు. లింక్ వచ్చేసి గైనిక్ స్టాండ్స్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ హెబ్రోమేనియా, ఇన్సానిటీ ఫీచరింగ్ చీర్ఫుల్ డెల్యూషన్స్, అంటే ఇట్లా ఏదది, సో దే విల్ బి ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డిప్రెస్డ్ స్టేట్ ఆర్ స్ట్రెస్డ్ స్టేట్, బట్ దే స్టార్ట్ థింకింగ్ దట్ దే ఆర్ రియలీ హ్యాపీ అండ్ దే స్టార్ట్ థింకింగ్ సమ్ క్యారెక్టర్ విచ్ ఇస్ వెరీ చీర్ఫుల్. అంటే సో ఒక రకమైన పిచ్చి. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా చూస్తే కన్నా కొద్దిమంది వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఉంటారు. ఇట్స్ అ సార్ట్ ఆఫ్ ఆబ్సెషన్, ఇట్స్ అ సార్ట్ ఆఫ్ ఇన్సానిటీ అంటే పిచ్చి. సో ఎలాంటి పిచ్చి అంటే కన్నా ఏదో ఒకటి హ్యాపీ డెల్యూషన్స్, చీర్ఫుల్ డెల్యూషన్స్తో ఉన్నటువంటి పిచ్చిని హెబ్రోమేనియా అని అంటారు. నెక్స్ట్ ఈరోజు ఫ్రేజల్ వర్బ్స్ ఏం తీసుకొని వచ్చానో ఒకసారి చూద్దాము. ఆల్రెడీ ఫ్రేజల్ వర్బ్స్లో సీలోకి వచ్చేసాము. సో రెగ్యులర్గా ఉండండి. మనము ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫ్రేజల్ వర్బ్స్ సెట్, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ సెట్ మన మైండ్లో ఉంది అంటే సో ఎటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి మార్క్స్ మిస్ కానే కావు. ఎస్, లెట్స్ గెట్ టు క్లాంప్ డౌన్ ఆన్. క్లాంప్ అంటే తెలుసు, సో అలా ఫిక్స్ చేసేది ఏంటి? యాక్ట్ స్ట్రిక్ట్లీ టు ప్రివెంట్ సంథింగ్. క్లాంప్ డౌన్ ఆన్ అంటే ఏదైనా స్ట్రిక్ట్గా యాక్ట్ చేయడం, ఎందుకోసము ఏదైనా ఒక విషయాన్ని ప్రివెంట్ చేయడానికి. ఎగ్జాంపుల్ కూడా చూడండి. ద గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ టు క్లాంప్ డౌన్ ఆన్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ని అవాయిడ్ చేయడానికి చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు క్లాంప్ డౌన్ ఆన్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అనేది దాని మీనింగ్. నెక్స్ట్ కమ్ అక్రాస్, ఇది మనం ఆల్రెడీ చూస్తున్నాం. కమ్ అక్రాస్ అంటే ఫైండ్ బై చాయిస్, మీట్ బై ఛాన్స్. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరినైనా మీట్ కావడం. అంతేకాకుండా ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేయడము అనేటటువంటి సెకండ్ మీనింగ్ కూడా ఉంది. సెకండ్ మీనింగ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీనింగ్ అందరికీ తెలుసు కాబట్టి సెకండ్ మీనింగ్ క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, వీణా కేమ్ అక్రాస్ సమ్ ఫోటోగ్రాఫ్స్. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఫోటోగ్రాఫ్స్ని చూడటం జరిగింది. సో యాక్చువల్గా ఇది నేను మీకు రిమైండ్ చేయాలనుకుంటున్నాను. బంప్ ఇంటూ, సో ఇది యాక్సిడెంటల్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరినైనా కలిసినప్పుడు బంప్ ఇంటూ యూజ్ చేస్తాము అని చెప్పాను, గుర్తుందా? కమ్ అక్రాస్ అంటే కన్నా మనిషిని కలవడం కావచ్చు, లేదా వస్తువుల్ని చూడటం కావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా బై ఛాన్స్ ఏదైనా జరగచ్చు. సో ఇంకోటి, ద క్యాండిడేట్ కేమ్ అక్రాస్ యాజ్ అ డైనమిక్ పర్సన్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ అప్పుడు డైనమిక్ పర్సన్ లాగా మనకి ఆ క్యాండిడేట్ కనిపించడం జరిగింది. మేక్ అన్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం జరిగింది. అలాంటి మీనింగ్తో కూడా యూజ్ చేస్తారు, జాగ్రత్త. నెక్స్ట్ కమ్ ఫార్వర్డ్ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఏమంటా? ప్రజెంట్ వన్ సెల్ఫ్. సో కమ్ ఫార్వర్డ్ అంటే కన్నా సో తనను తాను ప్రజెంట్ చేసుకోవడం. ద పోలీస్ హ్యావ్ ఆస్క్డ్ ఎనీ విట్నెసెస్ టు కమ్ ఫార్వర్డ్. సో పోలీస్ విట్నెసెస్కి ఏమడిగాడు? సో ఎవరైనా విట్నెసెస్ ఉంటే ముందరికి రండి, ముందరికి వచ్చి తాము చూసినది చెప్పండి. విట్నెస్ అంటే సాక్షి. కమ్ అప్ అగైన్స్ట్, దాంట్లోనే అర్థం వస్తుంది. బీ ఫేస్డ్ విత్ ఆర్ అపోజ్డ్ బై. సో ఎదురు బదురు పడ్డము లేదా అపోజిషన్ని ఫేస్ చేయడము. ద ప్రాజెక్ట్ కేమ్ అప్ అగైన్స్ట్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. ఏమంట? ప్రాజెక్ట్ ఏమైందంట? లాట్ ఆఫ్ క్రిటిసిజంకి ఫేస్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు కానీ క్రిటిసిజం విపరీతంగా రావడం జరిగింది ఆ ప్రాజెక్ట్కి ఆపోజిట్గా అనే మీనింగ్. కమ్ అప్ అగైన్స్ట్ అంటేనే నెగిటివ్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు వొకాబులరీ చాలా తీసుకొని వచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి, ఫాస్ట్గా ఉంటుంది, చూసుకోండి వన్ ఆఫ్టర్ వన్.
టాక్సిక్ అడ్జెక్టివ్ ఏంటంట పాయిజనస్, మెయిన్గా వచ్చి టాక్సిన్స్, పాయిజనస్, హార్మ్ఫుల్, డేంజరస్, ఫ్యాటల్ మీన్స్ డెడ్లీ అంటే ఏంటి, చావుని తీసుకొని వచ్చేది. బ్రివ్, డ్రింక్ బెవరేజ్ బ్రివ్డ్ అంటే ఫెర్మెంటెడ్ అండి. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ తెలుసు కదా, మురగబెట్టడం. సో మురగబెట్టేటటువంటి ప్రాసెస్ని బ్రివ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ హూష, ఏందది హూష, నౌన్ అనమాట. ఇలిసిట్ ఆల్కహాల్ని హూష్ అంటారు. సో అంటే అక్రమ మద్యము. సో మద్యం అక్రమంగా అమ్మడం జరుగుతుంది కదా, అలాంటి దాన్ని హూష్ అంటారు. నెక్స్ట్ అకౌంటబిలిటీ తెలుసు, రెస్పాన్సిబిలిటీ, లయబిలిటీ, ఆన్సరబిలిటీ. స్కౌర్జ్ అంటే ఏమంట నౌను, అఫ్లిక్షన్, మిస్ఫార్చ్యూన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటటువంటిది, సో బ్యాడ్గా జరిగేటటువంటిది స్కౌర్జ్ అంటాం. ఇలిసిట్, ఈ వర్డ్ మనం ఎక్కువసార్లు వస్తుంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇల్లీగల్ అనొచ్చు, బ్యాన్ అనొచ్చు, ప్రొహిబిటెడ్ అనొచ్చు, ఇలిసిట్ అంటారు అనమాట. సో ఎస్పెషల్లీ నాట్ యాక్సెప్టెడ్ బై ద లా. స్ట్రైక్ అనేది తెలుసు. సో అఫెక్ట్ చేయడము, కేమ్ అపాన్ అనేది ఫ్రేజల్ వర్బ్. క్రిపిల్డ్, సో ఫిజికల్లీ డిజేబుల్డ్ని మామూలుగా క్రిపిల్డ్ అంటాము. ఇగో ఇంపేర్డ్, డిజేబుల్డ్, ప్యారలైజ్డ్ వచ్చాయా. సో ఇవన్నీ కూడా ఈ డిజేబిలిటీకి సంబంధించిన. ఇది కొత్త వర్డ్ మీకు, డెబిలిటేట్ అనేది కొత్త వర్డ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అపారెంట్లీ తెలుసు, సీమింగ్లీ, ఎవిడెంట్లీ, ఇట్ అపియర్స్ దట్. డినేచర్డ్ ఆల్కహాల్, జాగ్రత్త. డినేచర్డ్ అనే వర్డ్ మనం సపరేట్గా తీసుకుంటే న్యాచురల్ థింగ్స్ ఉండేటటువంటి దాన్ని బయటికి తీసివేయడం అంటే కన్నా దాంట్లో ఉన్నటువంటి న్యాచురల్ ఎబిలిటీస్ని తీసివేయడం. చూడండి, ఎథనాల్, ఎథైల్ ఆల్కహాల్, గ్రైన్ ఆల్కహాల్, ఇట్ కంటైన్స్ అడిషనల్ కెమికల్స్ కాల్డ్ డీనాచురెంట్స్ దట్ మేక్ ఇట్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో ఈ పర్టికులర్ థింగ్స్ ఏంటంటే మామూలు ఆల్కహాల్ హ్యూమన్ కన్జంప్షన్కి సరిపోతాయి. అలా కాకపోకుండా వేరేది తక్కువ రేట్ది మనము ఇంజెక్ట్ చేసినట్టయితే అది హ్యూమన్ కన్జంప్షన్కి పనికిరాదు, కానీ కిక్ ఇస్తుంది, కానీ చాలా డ్యామేజ్ చేస్తుంది, మనిషి యొక్క చావుకి కారణమవుతుంది. నెక్స్ట్ శాంక్షన్ అంటే తెలుసు, అప్రూవ్, ఆథరైజ్, సపోర్ట్. ఎండార్స్ అనేది గుర్తుపెట్టుకో. ఎన్ఫోర్స్మెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్, ఇంపోజిషన్, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్, తెలిసిన వర్డ్స్. తర్వాత వైజర్ ఆఫ్టర్ దట్ ఫ్యాక్ట్. సో ఇట్స్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ హౌ సంథింగ్ బ్యాడ్ కుడ్ హ్యావ్ బీన్ స్టాప్డ్. సో జరిగిన తర్వాత దాని గురించి రియలైజ్ అయ్యి ఎలా స్టాప్ చేయొచ్చు అని ఆలోచించడానికి వైజర్ ఆఫ్టర్ దట్ ఫ్యాక్ట్, ఆఫ్టర్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అనేది. ఇంట్రా మనం ఆల్రెడీ తీసుకుని ఉన్నాము. ఇంటర్ అంటే ఒకదానికి సంబంధించినటువంటిది. ర్యాకెట్, ఇప్పుడు సెక్స్ ర్యాకెట్, తర్వాత ఇల్లీగల్ ర్యాకెట్, ఇలాంటివి మనం వింటాం. రాకెట్ కాదు, ర్యాకెట్ అంటే క్రిమినల్ యాక్టివిటీ, ఇల్లీగల్ స్కీమ్. కితన్ కిన్, ఇది కూడా వస్తూ ఉంటుందండి మనకి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్లో. కితన్ కిన్ అంటే కన్నా ఫ్యామిలీ, రిలేటివ్స్, రిలేషన్స్ని కితన్ కిన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ పెడ్లర్ అంటాము. పెడిల్ అంటే ఏంటి అంటే కన్నా సో వర్బ్ అది పెడిల్డ్. సో ఏదైనా డోర్ టు డోర్ అంటే తెలిసిన వాళ్ళకి ఇల్లీగల్ థింగ్స్ని అమ్మడాన్ని పెడల్ అంటారు. నెక్స్ట్ వర్చువల్ అంటే ప్రాక్టికలీ. అంతేకాదండి, ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇన్ ద ఓపెన్, ఇన్ పబ్లిక్గా, స్మాల్ టైమ్, స్మాల్ స్కేల్, ఈకో, రెపిటీషన్ అనేది మనం వినున్నాము. పాండమిక్ తెలుసు. సో వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయితే. డెస్పరేట్, అర్జెంట్లీ రిక్వైరింగ్, క్రేవింగ్. సో అంటే ఇమ్మీడియట్గా కావాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ డెస్పరేట్. మూన్ షైన్ అంటే అర్థం చేసుకో, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ యాక్చువల్గా. మూన్ షైన్ అంటే లిక్కర్, ఇంటాక్సికేటింగ్ లిక్కర్, ఆల్కహాలిక్ డ్రింక్స్, స్పిరిట్స్. సో మూన్ షైన్ అనే ఎలా వచ్చింది అంటే లైక్ నైట్ టైం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు అన్నట్టుగా ఒక లింక్ అనమాట. ఇన్ఫ్లిక్ట్ అంటే కనుక సో ఏదైనా ఒకటి ఇంపోజ్ చేయడము, కాజ్ చేయడము. అఫ్లూయెంట్ అంటే వెల్దీ, రిచ్ పీపుల్ని అఫ్లూయెంట్ పీపుల్ అంటారు. వెల్ ఆఫ్ అనేది మనకు తెలిసినది. బ్యూరోక్రసీ అంటే అఫీషియల్స్ యాజ్ అ గ్రూప్గా ఉన్నటువంటి అఫీషియల్స్ని బ్యూరోక్రసీ అంటారు. వాయిడ్ అంటే కనుక గ్యాప్, ఒక ఎంటీనెస్ని వాయిడ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వేరియబులీ అంటే ఆల్వేస్, ఎవ్రీ టైమ్. Methanol is also called methyl alcohol with one carbon atom chemical structure. Very poisonous chemical derived from synthetic process. Synthetic process ద్వారా తీసుకొని వచ్చేటటువంటి వెరీ పాయిజనస్ కెమికల్ ఈ మిథైల్ ఆల్కహాల్ అని కూడా అనడం జరుగుతుంది. ఎథనాల్ అంటే కనుక ఈథైల్ ఆల్కహాల్, అది 2 కార్బన్ ఆటమ్స్ కలిగి ఉంటుంది. ఇది ఫెర్మెంటేషన్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్లోను, ఈ ఆల్కహాల్ రిలేటెడ్ బెవరేజెస్లోను యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలార్మింగ్, వరీయింగ్, డిస్టర్బింగ్. నార్కోటిక్, ఇది కూడా మనం వింటూ ఉంటాం, రిలేటింగ్ టు ఇల్లీగల్ డ్రగ్స్. నార్కోటిక్ డిపార్ట్మెంట్ అని ఉంటూ ఉంటారు కదా.
లిసిట్, ఇలిసిట్కి ఆపోజిట్. లాఫుల్, లెజిటిమేట్, పర్మిజబుల్ మీన్స్ యాక్సెప్టెడ్ బై ద లా. స్పిరిట్స్ అంటే తెలుసు, స్ట్రాంగ్ లిక్కర్, ఆల్కహాలిక్ డ్రింక్. సస్టైన్డ్, సో ఏంటి, కంటిన్యూస్, కాన్స్టెంట్, ప్రొలాంగ్డ్ స్టడీ. సస్టైన్డ్ అంటే కంటిన్యూస్గా అంటే ప్రొలాంగ్ అవుతూ ఉన్నటువంటి. సో దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఐ బ్రాట్ టు యూ టుడే. అండ్ లెట్స్ గెట్ టు ఏంటి, ఆల్రెడీ అర్థమైపోయింటుంది ఈరోజు ఎడిటోరియల్ ఏంటి అనేది. చెక్ చేసుకోండి. టాక్సిక్ బ్రూ ఆన్ ద ఇంక్రీజ్ ఆఫ్ లిక్కర్ ట్రాజడీస్. పాయిజన్ మరగబెడుతున్నారు, దాని మీనింగ్. పాయిజన్ని మరగబెట్టడం ఏంటి? సో ఈ లిక్కర్ ట్రాజడీస్కి సంబంధించినటువంటి డిస్కషన్ ఇది. లిక్కర్ ట్రాజడీస్ కెన్ బి ప్రివెంటెడ్ ఇఫ్ స్టేట్స్ క్లోజ్ ద గ్యాప్ ఫర్ హూష్ ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. సో ఇవి ఎలా ప్రివెంట్ చేయగలరు ఈ లిక్కర్ ట్రాజడీస్? లిక్కర్ ట్రాజడీస్ అంటే ఏంటో కాదండి, ఈ ఇలిసిట్ లిక్కర్ కన్స్యూమ్ చేసి డెత్కి వెళ్తే, అంటే డెత్స్ మర్టాలిటీ పెరిగింది అంటే దాన్ని లిక్కర్ ట్రాజడీస్ అంటారు. అవి ఎలా ప్రివెంట్ చేయగలంటే ఈ హూష్కి సంబంధించినటువంటి గ్యాప్. హూష్కి సంబంధించినటువంటి గ్యాప్ అంటే ఇల్లీగల్ థింగ్స్, అంటే ఇల్లీగల్ లిక్కర్ సెల్లింగ్ ఉంది, అది ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల అది ఫిల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని క్లోజ్ చేస్తే, సో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే, సో ఆటోమేటికలీ తగ్గించే అవకాశం ఉంటుంది. ఎస్, once again the scourge of illicit liquor has struck, this time in Punjab, killing more than 100 people, leaving many crippled. సో ఇది మళ్ళీ ఎందుకు డిస్కషన్కి వచ్చిందంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ఇలిసిట్ లిక్కర్ అనేది మరీ ఈ దెబ్బతీయడం జరిగింది. ఇక్కడ పంజాబ్లో అరౌండ్ 100 పీపుల్ని బలిగొనింది, తర్వాత చాలామందిని క్రిపుల్డ్గా వదిలివేసింది ఈ లిక్కర్, ఈ ఇలిసిట్ లిక్కర్ అనేది. ద విక్టిమ్స్ ఇన్ అమృత్సర్, తరణ్ అండ్ గుడాస్పూర్ డిస్ట్రిక్ట్స్ వర్ సోల్డ్ హూష్ దట్ అపారెంట్లీ హ్యాడ్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ డీనాచుర్డ్ ఆల్కహాల్. సో ఏం జరిగిందబ్బా అమృత్సర్లో అంటే కన్నా ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఈ హూష్ అమ్మడం జరిగింది. దీంట్లో డీనేచర్డ్ ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల. కల్తీ మద్యము అని అంటూ ఉంటాం, మనం వింటూనే ఉంటాం. కల్తీ మద్యం అంటే ఇదే. సో డీనేచర్డ్ ఆల్కహాల్ అంటే తక్కువ రేట్లో రావడము, దాన్ని మిక్స్ చేసేసేసి అమ్మడము, ఎక్కువ రేట్కి అమ్మడము, క్యాష్ చేసుకోవడము, ఆటోమేటికలీ ఆ కల్తీ మద్యం తాగినటువంటి వాళ్ళు చనిపోవడం, ఇలాంటివి మనము వార్తల్లో వింటూనే ఉంటాం. ద స్టేట్ గవర్నమెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ ఎక్సైజ్ అండ్ లా అండ్ ఆర్డర్ హ్యాస్ శాంక్షన్ ఫైనాన్షియల్ రిలీఫ్ ఫర్ ద అఫెక్టెడ్ ఫ్యామిలీస్ అండ్ సస్పెండెడ్ సమ్ policemen and officials in charge of excise enforcement. సో ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది అన్నట్టుగా ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది పంజాబ్. సో ఈ దీనికి రెస్పాన్సిబుల్ అయినటువంటి ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఫినాన్షియల్ అసిస్టెంట్ ఆ అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరిగింది. సో వైజర్ ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ అంటే విషయం జరిగిన తర్వాత ఏదో తెలివిగా ప్రవర్తించినట్టుగా ద పోలీస్ క్లైమ్ దెర్ వాజ్ అన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ర్యాకెట్ ఇన్ ఆపరేషన్ అండ్ మేడ్ సెవరల్ అరెస్ట్. సో దాని తర్వాత ఇంతమందిని బలిగొన్న తర్వాత వైజర్ ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ తెలివి తెచ్చుకున్నట్టుగా వాళ్ళు ఏం చెప్పారు, ఇంటర్ డిస్ట్రిక్ట్ ర్యాకెట్ జరుగుతోంది, సో కాబట్టి చాలా అరెస్ట్ మేము చేశాము అని చెప్పారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ద కితన్ కిన్ ఆఫ్ దోస్ హూ డైడ్ as a illicit brew was peddled virtually in the open by small time vendors, some of whom have now been arrested. సో ఈ కితన్ కిన్ ఆఫ్ దీస్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ కితన్ కిన్ రిలేటివ్స్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇది ఓపెన్గా పబ్లిక్గా స్మాల్ టైమ్ వెండార్స్ అంటే చిన్నపాటి ఈ కిరాణా షాప్ వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు స్మాల్ టైమ్ వెండార్స్, సో అమ్ముకుని బ్రతికేటటువంటి వాళ్ళు ఓపెన్లో పబ్లిక్లోనే వర్చువల్గా ఈ పెడ్లింగ్ జరగడం చూసాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళలో కొద్దిమందిని అరెస్ట్ కూడా చేశారంట. There are echoes in the tragedy of last year's two major incidents involving Uttar Pradesh and Uttarakhand and Assam, both witnessing large scale of loss of life. సో ఇంకా ఇప్పటికీ ఆ ఈకోస్ అంటే ఏంటి, ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితులకి మనకి అవి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ ఉత్తరప్రదేశ్ అండ్ అస్సాంలో జరిగినటువంటి అక్కడ కూడా లాస్ట్ ఇయర్ చాలా లాస్ ఆఫ్ లైఫ్ మనం చూస్తున్నాం. మోర్ ఓవర్ దెర్ హ్యావ్ బీన్ ఫ్యాటల్ అవుట్కమ్స్ డ్యూరింగ్ ద COVID-19 pandemic as people desperate for alcohol consumed hand sanitizer as a substitute, most recently in Andhra Pradesh. సో ఇక్కడ ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సో ఈ COVID-19 పాండమిక్ వల్ల ఈ ఫ్యాటల్ అవుట్కమ్స్ కూడా వస్తున్నాయి. ఎలాంటి ఫ్యాటల్ అవుట్కమ్స్ అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి జారిపోయినా అంటే ఇప్పుడు లేబర్స్.
సో వీళ్ళు ప్రతిరోజు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుల్లో కొద్దిగా అమౌంట్ ఫ్యామిలీస్కి ఇచ్చి కొద్దిగా అమౌంట్ వాళ్ళు ఈ డైలీ ఆల్కహాల్కి అడిక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మన దేశంలో ఉన్నారు. సో ఇలా బాగా అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళకి ఈ మద్యం అనేది దొరకనటువంటి పరిస్థితి అంటే సో విపరీతమైన రేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లైక్ లిక్కర్ బ్యాన్ చేస్తాము, సో కాబట్టి ఇంక్రీజ్ చేస్తే తాగడం మానేస్తారు అనేటటువంటి పేరుతో సో ఇది విపరీతమైన అమౌంట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోవడం వల్ల అది తాగలేనటువంటి వాళ్ళు ఏం చేశారు రీసెంట్గా, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏం చేశారు అంటే శానిటైజర్ని కూడా సబ్స్టిట్యూట్గా తాగి చనిపోవడం జరిగింది. సో ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ మనం ఇప్పుడు మన ఇండియాలో ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ కోవిడ్-19 పాండమిక్ వల్ల. ఎందుకంటే ప్రజల చేతుల్లో డబ్బులు లేవు, ఇళ్లల్లో భార్యలు, పిల్లలు, తల్లులు, తండ్రులు వీళ్ళ డబ్బుల్ని కూడా తీసుకొని పోయి సో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇండియాస్ మూన్ షైన్ మార్కెట్ ఇన్ఫ్లిక్ట్స్ ట్రెమెండస్ డిస్ట్రక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లైండ్నెస్, టిష్యూ డ్యామేజ్ అండ్ డెత్ as commercial alcohol becomes expensive for the less affluent and corrupt bureaucracies allow the void to be filled by illicit liquor vendors who almost invariably use toxic methanol instead of ethanol. సో ఇక్కడ ఏం జరుగుతుందబ్బా అంటే ఇండియాస్ మూన్ షైన్ మార్కెట్ అంటే ఆల్కహాల్ మార్కెట్. సో ఇది ట్రెమెండస్ డిస్ట్రక్షన్ చూపిస్తుంది ప్రజల మీద. ఎలా అది బ్లైండ్నెస్ కావచ్చు, టిష్యూస్ డ్యామేజ్ అంటే లంగ్స్, కిడ్నీస్, లివర్ డ్యామేజ్ అవ్వడం కావచ్చు, డెత్ కూడా రావచ్చు. ఎందుకు ఇలా జరుగుతుందంటే కమర్షియల్ ఆల్కహాల్ అనేది ఏదైతే ఉందో అంటే రెగ్యులర్గా వైన్ షాప్స్లో దొరికేది ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి కాస్ట్ ఎక్స్పెన్సివ్ అయిపోవడము, లెస్ అఫ్లియంట్ అంటేనే పేదవాళ్ళకి అందుబాటులో లేకపోవడము, అదేవిధంగానే కరప్ట్ బ్యూరోక్రసీస్ అంటే కన్నా ఈ అఫీషియల్సే కొద్దిమంది కరప్టెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ ఇలిసిట్ లిక్కర్ వెండర్స్ ద్వారా వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, సో వాళ్ళు ఇంకా క్యాష్ చేసుకోవడానికి ఈ టాక్సిక్ మెథనాల్, అదే చెప్పాక మిథైల్ ఆల్కహాల్, దాన్ని ఇథనాల్ ప్లేస్లో మెథనాల్ని అమ్మడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, పాలసీస్ దట్ ఫెయిల్ టు కంటైన్ ఇలిసిట్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్. సో పాలసీస్ ఎలా ఉన్నాయంటేనా ఈ ఇలిసిట్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ని లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్. సో పాలసీస్ అయితే ఫెయిల్ అయ్యాయి. యాజ్ పీపుల్ టెన్ టు కన్స్యూమ్ బ్రూస్ దట్ హ్యావ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఆల్కహాల్ సచ్ యాజ్ మెథనాల్. సో ఈ లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ పీపుల్ అయితే మటుకు మారట్లేదు. సో వాటినే ఇష్టంగా తీసుకుంటున్నారు. దిస్ షుడ్ బి పర్టికులర్లీ అలార్మింగ్ ఫర్ పంజాబ్ విచ్ కంటిన్యూస్ టు సైమల్టేనియస్లీ బ్యాటిల్ సిగ్నిఫికెంట్ లెవెల్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్ యూస్. సో పంజాబ్ అనేది ఈ యొక్క పర్టికులర్ విషయంలోనే కాకుండా ఈ నార్కోటిక్ డ్రగ్ యూజ్, ఇల్లీగల్ డ్రగ్ యూజ్ కూడా ఈ సిగ్నిఫికెంట్ లెవెల్స్లోనే ఉంది. దాన్ని కూడా బ్యాటిల్ చేయాల్సినటువంటి అవసరము పంజాబ్కు ఉంది. ఫ్రమ్ అ మెడికల్ వ్యూ పాయింట్ ద అవైలబిలిటీ ఆఫ్ లిసిడ్ స్పిరిట్స్ that contain lower alcohol levels combined with a sustained public health campaign to wean people away from the drinking habit and to warn them about the effects of the contaminants are key interventions. సో ఇప్పుడు మెడికల్ వ్యూ పాయింట్లో అయితే ఒకటి లిసిట్ స్పిరిట్స్ని అవైలబిలిటీలోకి తీసుకొని రావడము, దాంతోపాటుగా ఈ హెల్త్ క్యాంపెయిన్ వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనేది తీసుకొని వచ్చి వాళ్ళని ఆ డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి బయటికి రప్పించడానికి ప్రయత్నించడము, అదేవిధంగానే వాళ్ళకి ఈ కంటామినెంట్స్, ఈ మెథనాల్ వీటి వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ గురించి వార్న్ చేయడము అనేటివి కీ ఇంటర్వెన్షన్స్గా చూస్తూ ఉన్నారు. హెల్త్ కమ్యూనికేషన్ అబౌట్ హార్మ్ ఫ్రమ్ ఆల్కహాల్ ఈజ్ పర్టికులర్లీ relevant during the pandemic since there is evidence of reduced immunity to viruses among those who are chronic alcohol consumers. The most important thing, so చాలా మంది అంటూ ఉన్నటువంటిది ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నటువంటిది ఏంటంటే, సో ఈ డ్రంకర్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే ఈ వైరస్ మనకేం చెయ్యదు అనేటటువంటిది ఒక ఫన్నీగా హ్యూమరస్గా చెప్పుకుంటూ ఈ కన్జంప్షన్ అయితే తగ్గించుకోకుండా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక పాయింట్, పర్ఫెక్ట్ పాయింట్ ఏంటంటే, సో ఈ జాగ్రత్తగా ఈ పాయింట్ చూడండి. There is evidence of reduced immunity to viruses among those who are chronic alcohol consumers. అంటే ఎక్కువ కాలం నుంచి ఈ కంటిన్యూస్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళకి ఇమ్యూనిటీ రెడ్యూస్ అయినట్టుగా ఎవిడెన్స్ కూడా ఉంది. సో ఆటోమేటికలీ ఈ వైరస్ అటాక్ చేసేటటువంటి అవకాశం అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉంది అనేటటువంటిది ఇట్స్ అ ప్రూవ్డ్ థింగ్. సో కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క విసినిటీలో, మీ యొక్క
పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు విపరీతంగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తూ ఉంటే వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటి అడ్వైస్, మోరల్ సపోర్ట్ ఏమైనా ఉంది అంటే సో జస్ట్ బీ విత్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్ నాట్ టు కన్స్యూమ్ దిస్ ఆల్కహాల్, especially in this COVID pandemic period. As the World Health Organization points out, governments should regulate the quality of legal alcoholic drinks while actively tracing and tracking alcohol, illicit alcohol. So ఇప్పుడు WHO పాయింట్అవుట్ చేస్తున్నది ఏంటంటే గవర్నమెంట్ సో ఈ యొక్క లీగల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో దానిని రెగ్యులేట్ చేయాలా, అదేవిధంగానే యాక్టివ్గా ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ ఇల్లిసిట్ ఆల్కహాల్ని కూడా ట్రాక్ చేయాలా. దిస్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ కోఆపరేషన్ ఫ్రమ్ ద కమ్యూనిటీ, పర్టికులర్లీ ఫ్రమ్ ఉమెన్స్ గ్రూప్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైజ్ ఇస్ సో ఇది జరగాలి అంటే ఖచ్చితంగా కమ్యూనిటీ నుంచి, సొసైటీ నుంచి, పీపుల్ నుంచి, పబ్లిక్ నుంచి కోఆపరేషన్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో అది కూడా ఎస్పెషలీ ఉమెన్స్ గ్రూప్ నుంచి. ఎందుకంటే కన్నా సో ఎక్కువగా సఫర్ అయ్యేవాళ్ళు, ద మోస్ట్ ప్రామినెంట్ సఫరర్స్ అమాంగ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఉమెన్. సో ఈ ఉమెనే ఎక్కువగా సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సొసైటీలో. ఎందుకంటే ఇఫ్ అ పర్సన్ ఈజ్ డ్రంక్ డెఫినెట్లీ హీ షోస్ హిజ్ యాంగర్ ఆన్ హిజ్ వైఫ్ ఆర్ హిజ్ మదర్ ఆర్ రిలేటివ్స్, ఎస్పెషలీ ఉమెన్ ఆర్ వీక్ అనేటటువంటి ఒక ఇంటెన్షన్తో వాళ్ళ మీద వీళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపించడం మనం రెగ్యులర్ చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ సఫరింగ్ నుంచి బయటకు రావడానికి ఉమెన్స్ గ్రూప్స్ సపోర్ట్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆల్కహాల్ ఇలాంటివి. సో ఈ కమ్యూనిటీ అనేది హెల్ప్ చేసింది అంటే, ఉమెన్స్ గ్రూప్ హెల్ప్ చేసిందంటే ఇది ఈజీగా ట్రేస్ అండ్ ట్రాక్ అవుట్ చేయొచ్చు. ట్రాజికలీ సెవరల్ స్టేట్స్ గివ్ లో ప్రియారిటీ టు రీవ్యాంపింగ్ ద ఎక్సైజ్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ, పేవింగ్ ద వే ఫర్ ఎపిసోడిక్ డెత్ అండ్ మిసరీ. సో ట్రాజిక్ థింగ్ ఏంటి అంటే కన్నా చాలా స్టేట్స్ తక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఈ ఎక్సైజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ దానికి సంబంధించిన పాలసీని కానీ. దీనివల్ల ఏంటంటే ఎపిసోడిక్ డెత్ అంటే ఎపిసోడ్స్ వైజ్ అక్కడ ఆ స్టేట్లో ఈ స్టేట్లో ఇలా ఎపిసోడిక్ డెత్స్ అండ్ మిజరీస్ మనము చూస్తూనే ఉన్నాం. దే మస్ట్ షో డిటర్మినేషన్ టు ఎండ్ ద ఫ్లో ఆఫ్ టాక్సిక్ బ్రూస్ దట్ కిల్స్ స్కోర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. సో దీని పరంగా గవర్నమెంట్ అయితే మనకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టాక్సిక్ బ్రూస్ ఏవైతే ఉన్నాయో దానిలో ఫ్లోని ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాని నుండి స్కోర్స్ ఆఫ్ పీపుల్ ఎంతోమంది తమ ప్రాణాలని ఈ యొక్క కల్తీ మద్యానికి బలి తీసుకుంటున్నారు వాళ్ళ ప్రాణాలని. The conclusion is the capability of the health system in every district needs to be raised to reduce the damage from methanol through immediate simple detoxification therapies. ఏమంటున్నారు చూడండి. సో ఈ హెల్త్ సిస్టమ్ అనేటటువంటిది రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే అక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ మెథనాల్ వల్ల వచ్చేటువంటి డ్యామేజ్ని ఇమ్మీడియట్ సింపుల్ డీటాక్సిఫికేషన్ థెరపీస్ నుంచి సో దానిని రెడ్యూస్ చేసేటటువంటివి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కంక్లూషన్ ఏంటి గైస్? సో ఇప్పుడున్నటువంటి టాక్సిక్ బ్రూ అంటే ఇప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ తర్వాత ఈ లేబర్స్కి డబ్బులు ఆడనటువంటి పరిస్థితి, సో ఈ హై ప్రైసెస్, ఎక్స్పెన్సివ్ ప్రైసెస్ వల్ల, ఈ విపరీతమైనటువంటి అమౌంట్ వల్ల, సో ఈ లీగల్ డ్రింక్స్ దొరకపోవడం వల్ల ఈ ఇలిసిట్ ఆల్కహాల్కి అలవాటు అవుతూ ఉన్నారు అనేటటువంటి పాయింట్ మనము కన్సిడర్ చేయాలి. దానిలో నుంచి బయటకు పడడానికి గవర్నమెంటే హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కన్నా ఇంకా 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 ఎంతోమంది బలి అయిపోయేటటువంటి అవకాశము మన నియర్ ఫ్యూచర్లో ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. రైట్ గైస్? మోర్ ఓవర్ సో ఫస్ట్ బేసిక్ థింగ్ ఈస్ నేను అనేటటువంటి పర్సన్ విమర్శించుకొని క్రాస్ చెక్ చేసుకొని సో ఎందుకు ఇది లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది అనేటటువంటి డిఫరెన్స్తో ముందరికి పోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎవ్వరూ ఎవరి మాట వినరండి. సో కేవలము సెల్ఫ్ రియలైజేషన్ వల్లనే ఏదైనా జరుగుతుంది. సో ఒక సొసైటీలో రెస్పెక్ట్ పోవడం అయితేనేమి, లేదంటే సో 10 మందితో మాట పడడం అయితేనేమి, ఫినాన్షియల్గా దెబ్బతినడం అయితేనేమి, రిలేషన్స్ దెబ్బతినడం అయితేనేమి, ఇలాంటివన్నీ దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, మెయిన్ ఎఫెక్ట్స్. సో వీటి నుంచి బయటికి రావడము ఎంతసేపు పని అబ్బా అంటేనా నీకు నువ్వు డిటర్మినేషన్ తీసుకునేంత పని, ఒక సెకండ్ పని చేసుకుంటేనా ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. సో that's all for the day and let's get into the model of the day. Test of the day కి వెళ్ళిపోదాము. సో ఏంటి టెస్ట్ ఆఫ్ ద డే అంటే, సో ఇక్కడ సెవరల్ బ్లాంక్స్ ఒక 5 బ్లాంక్స్ తీసుకొని వచ్చాను. వీడు ఏమంటున్నాడంటే సో బోత్ వర్డ్స్ ఇక్కడ ఆప్షన్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్లో 2 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బోత్ వర్డ్స్ కెన్ ఫిల్ ద బ్లాంక్స్ అంటున్నాడు. అది గ్రామటికల్గా కరెక్ట్, తర్వాత మీనింగ్ఫుల్గా కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఈ మోడల్ని నేను ప్యాసేజ్ చదివితే నేను ఇన్స్ట్రక్షన్ చూసిన వెంటనే నేను ఏం డిసైడ్ అయ్యానంటే ప్యాసేజ్ చదివి చేయడం పెద్ద
ఈ విషయం ఏం కాదు, ఎందుకంటే సో అక్కడ ఒక హింట్ ఉంది, మీరు గమనించారో లేదు. ఏంటి ఆ హింట్ చెప్పగలరా? సో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమైంది. ఆప్షన్స్లో ఒక్కొక్క దాంట్లో రెండు పదాలు ఇవ్వడం జరిగింది. 2 పదాలు కూడా ఒక బ్లాంక్కి ఫిట్ అవుతాయి అన్నాడు. అలాంటప్పుడు ఏమండి, అలాంటప్పుడు 2 పదాలు సిమిలర్ సెన్స్లో ఉండేదే ఆన్సర్ అయింది కదా. అర్థమైంది లాజిక్? ఇప్పుడు ప్యాసేజ్ చదవాల్సిన అవసరం ఉందా? లేదు. సో కాబట్టి డైరెక్ట్లీ షూట్ ది ఆప్షన్స్. కంటెంప్లేటివ్, స్క్రూటినైజ్. ఏమండి, కంటెంప్లేటివ్, స్క్రూటినైజ్, ఈ రెండింటికి మీనింగ్ ఏంటి? స్క్రూటినైజ్ అనేది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఎగ్జామినింగ్ సంథింగ్, ఎగ్జామినింగ్ అండ్ ఫిల్టరింగ్ అవుట్, స్క్రూటినైజ్ చేయడం. కంటెంప్లేట్ అన్నా కూడా సేమ్ మీనింగ్. ఆన్సర్ ఇదే. ఆన్సర్ అయిపోయిందండి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు డిక్షనరీ తీసుకునేసేసి ఆ వర్డ్స్ మీరు తెలుసుకోండి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద షార్ట్ కట్. నేను చెప్పాను కదా, షార్ట్ అండ్ స్వీట్. సో జస్ట్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నానంటే, సో క్రాకింగ్ మెథడ్ తెలియజేయాలి అనుకుంటున్నాను. 2 కూడా వర్బ్సే. సో అది కూడా ఒక పాయింటే, 2 కూడా వర్బ్సే ఉంటున్నాయి. సో ఆ విధంగా తీసుకున్నా కూడా మీరు లైక్ యూ కెన్ ఎలిమినేట్ ఫ్యూ ఆప్షన్స్. సో సిమిలర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండాలా, సిమిలర్ మీనింగ్ కూడా ఉండాలి. మీనింగ్ ఉంటే సరిపోదు, సిమిలర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా ఉండాలి కదా. ఆ విధంగా కూడా క్రాక్ అవుతుంది. ఒకవేళ అలా క్రాక్ అయ్యే దాంట్లో ఎలిమినేట్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంజంక్చర్, నౌన్, అసర్టివ్, V1. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది కదా, ఎందుకంటే మనకు కావాల్సిన సిమిలర్ మీనింగ్, సిమిలర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా. ఆటోమేటికల్లీ డి ఎలిమినేట్ అయిపోయింది కదా. అర్థమవుతుందా? సో పొజిటివ్ నౌన్, స్పెక్యులేట్, V1, ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది కదా. మళ్ళీ ఇవి 2 కూడా V1సే. అంటే ఇక్కడ మనకి ట్యాగ్ పడింది. అంటే ఈ రెండిట్లో మీనింగ్స్ బేస్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మోరోవర్ ఆన్సర్ ఈజ్ కంటెంప్లేటివ్, స్క్రూటినైజ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, నేను అదే డైరెక్ట్గా చెప్తున్నాను. అంటే లైక్ యూ క్రాస్ చెక్, మరి తర్వాత మీరు ప్యాసేజ్ తీసుకుని ముందర పెట్టుకుని మరి ప్రాక్టీస్ చేయండి. PDF ఫైల్ మీ ఎదురుగానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఎమనేటింగ్, ఎక్స్యూడింగ్ ఈజ్ ద ఆన్సర్. ఎమనేట్ అన్నా ఎక్స్యూడ్ అన్నా కూడా డిశ్చార్జ్ చేయడము, స్ప్రెడ్ చేయడము అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. 2 కూడా ఐఎన్జీ ఫార్మ్స్ అంటే ఇక్కడ ట్యాగ్ పడుతుంది. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎమనేటింగ్ అన్నా ఎక్స్యూడింగ్ అన్నా కూడా సేమ్ మీనింగే వస్తుంది, సినానిమ్స్. సో ఇక్కడ ఎన్స్యూయింగ్ అంటే కదా హ్యాపెనింగ్ ఆఫ్టర్ సంథింగ్. పర్స్యూ. ఎవెన్చువలీ అంటాం కదా, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సంథింగ్. వేరే అయిపోతానులే, మీనింగ్స్ వేరే అయిపోతానులే. ఆ విధంగా మనము క్రాస్ చెక్ చేసుకుని కొట్టేసేయచ్చు ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్స్ అసలు మనం బ్లాంక్ చూడట్లే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడట్లే, ప్యాసేజ్ చూడట్లే, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఈజ్ వినీర్ అండ్ మ్యాంటిల్. 2 కూడా నౌన్సే. ఇది V1, ఇది ఐఎన్జీ, ఇది అడ్జెక్టివ్. సో ఇది వార్నిష్ V1, ఇన్వై V1. ఇక్కడ V1 వస్తుంది. సో అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో నేను ఏమంటున్నానంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిమిలర్ మీనింగ్, సిమిలర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిమిలర్ మీనింగ్. అంటే ఇక్కడ రెండిట్లో ట్యాగ్ పడవచ్చు, కానీ మనకు కావాల్సిండేది ఇంకొకసారి అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సినది బిట్ ఏది? 3rd one కదా. 3rd బిట్లో ద డాష్ అంటే చూసారా, టక్కని కొట్టాము. ద డాష్ అంటే అర్థం ఏంటి? నౌన్ కావాలి. ద ఆర్టికల్ నౌన్ కావాలి. ఇవి 2 నౌన్సే. సో ఇక్కడ ఇవైతే కదా V1s, అది మనకు అవసరం లేదు కదా, ఇవన్నీ ఎగిరిపోయినాయి కదా. సో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఆన్సర్ నౌన్ కాబట్టి ఏ ఈజ్ ద ఆన్సర్. అంటే వినీర్, మ్యాంటిల్ అంటే దట్ విచ్ ఈజ్ యూస్ టు కవర్ సంథింగ్, విచ్ కవర్స్ సంథింగ్, విచ్ ప్రొటెక్ట్స్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఆన్సర్ ఈజ్ బి. క్రీడ్, డాక్ట్రైన్, రెండిటికి మీనింగ్ ఏంటి అంటే సెట్ ఆఫ్ బిలీఫ్స్. ఏంటది? సెట్ ఆఫ్ బిలీఫ్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టెనెట్, డాక్ట్రైన్, క్రీడ్, డాగ్మా, ఆర్థడాక్స్. ఇంకోసారి చేస్తాను. టెనెట్, క్రీడ్, డాక్ట్రైన్, డాగ్మా, ఆర్థడాక్స్. ఇవన్నీ కూడా 1, 2, 3, 4, 5 ఈ 5 కూడా సినానిమ్స్. టెనెట్, క్రీడ్, డాక్ట్రైన్, డాగ్మా, ఆర్థడాక్స్ ఇవన్నీ సినానిమ్స్. ఏంటంటే సెట్ ఆఫ్ బిలీఫ్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై ద పీపుల్. అర్థమవుతుందా? టెనెట్ అనేది డేవిడ్ ఫించర్ గారి ఒక న్యూ మూవీ, అప్కమింగ్ మూవీ వస్తుంది, డోంట్ మిస్ ఇట్. సో టెనెట్, క్రీడ్, డాక్ట్రైన్, డాగ్మా, ఆర్థడాక్స్ ఇవన్నీ కూడా సినానిమ్స్. సో ఇవన్నీ సినానిమ్స్లో ఈక్వల్ సినానిమ్స్ ఉండేది బి ఆప్షన్ మాత్రమే, అందుకే బి ఆన్సర్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, రెపెల్, పల్సేట్, నెగోషియేటింగ్, కౌంటరింగ్. సో యాక్చువల్లీ రెపెల్ అంటే కన్నా ఫోర్స్ఫుల్గా బయటికి తీసుకోవడం, పల్సేట్ అంటే రిథమిక్గా మూవ్ కావడం, 2 కాదు. నెగేటింగ్ అనేటటువంటి వర్డ్ మనం తీసుకున్నట్టయితే
నెగేట్ చేయడము, నెగేటింగ్, సో బార్గెన్ చేయడం అనేటటువంటి మీనింగ్. క్వాఫ్ అంటే కనుక విపరీతంగా డ్రింక్ చేయడం, రెసిస్ట్ అపోజ్ చేయడం, రీసెర్చ్ అంటే కనుక సో మూమెంట్ ఫాస్ట్గా ఉండడం, కౌంటరింగ్ అంటే ఆపోజిట్గా చేయడం, ప్రొపౌండ్ అంటే కనుక ప్రపోజ్ చేయడము, సో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడము, ఏవి కూడా సినానిమస్గా లేవు. సో ఆన్సర్ ఈస్ ఈ. సో ఇంకోసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఆ మీనింగ్స్ చెక్ చేసుకోండి, అవి ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. Okay guys, I hope you enjoyed the class, you enjoyed watching the class. So once again, subscribe to our channel, and before that I would like to tell you something. నా క్లాసెస్, ఎడిటోరియల్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళకి సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సో వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ ఇన్ డిజిటల్ స్క్రీన్ విత్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ లేటెస్ట్ ప్యాటర్న్స్ విత్ షార్ట్ కట్స్. సో డిజిటల్ స్క్రీన్లో మనం కలుద్దాము. సో ఇది ఎడిటోరియల్ యాజ్ యూజువల్గా రన్నింగ్లోనే ఉంటుంది. సో షార్ట్ కట్స్తో పవర్ఫుల్, ఎక్సలెంట్, లేటెస్ట్ ప్యాటర్న్స్ని డిజిటల్ స్క్రీన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కీప్ అటెండింగ్ ద క్లాసెస్. సో మీరు ఆ క్లాసెస్ యొక్క ఫ్రూట్ ఎగ్జాక్ట్గా పొందాలి అంటే ఒకటి చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ రింగ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.